దాంట్లో షార్ట్స్ మీరు చెప్పిన కొరియన్ సినిమాలో షార్ట్స్ మ్యాచ్ అయ్యాయి. అది కథ కాదు సార్, నేను కథ గురించి మాట్లాడుతున్నా, అది స్టోరీ కాదు. డైరెక్టర్స్ ఏమవుతారంటే, డైరెక్టర్స్ ఇప్పుడు ఇట్లాంటి రెఫరెన్స్లు చూస్తున్నప్పుడు చాలామంది ఇన్స్పిరేషన్ కోసం ఒక సీక్వెన్స్ చెప్పాం, ఈ సీక్వెన్స్ని ఎలా తీయచ్చు అనుకున్నప్పుడు రకరకాల రెఫరెన్స్లు చూస్తుంటారు. అలా సూరికి నచ్చి ఉండదు. కథ పరంగా నడుస్తున్నప్పుడే సినిమా షూటింగ్ బిఫోరే ఆ షార్ట్స్ ఎలా దీనికి మ్యాచ్ అయ్యాయి? నేను చెప్పాను మీకు, నేను అప్పుడే రెఫరెన్స్ చూపించారని. ఈ కథ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ మీకు చెప్పిన పాయింట్ ఇది, పోలిక ఉంది అనే మాట అందుకే అన్నాను నేను. నడుస్తున్నప్పుడే దీనికి మీరు వెంజిన్ సినిమా చూడండి, మీ కథకు ఉపయోగపడుతుంది అని సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ సలహా ఇస్తే నేను సూరి కూడా చూసాం. ఏంటి దాన్ని అది వాళ్ళు ఏమైనా చేశారా, మనకేమైనా ఉపయోగపడారా మన కథకేని? కథలు వేరు, కథ వేరు, సంబంధం లేదు. అప్పుడు అది చాలా బాగా తీసాడు, కొన్ని బ్లాక్లను కూడా అనుకున్నాం. అది ఒక కథ, అది వేరేగా ఉంటుంది అదంతా కూడా. తను కొన్ని షాట్లు అలా తీసుకున్నాడు తను. అలాగే రేసుగుర్రం తడాకాతో కంపేర్ చేశారు. తడాకా మీన్స్ తమిళ్ అదేంటి నాకు తెలియదు, తమిళ సినిమా రీమేక్ తడాకా. అది ఎవరికి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఏమవుతుందంటే టెక్నికల్గా వచ్చి ప్రాబ్లం చెప్తా. ఒక సినిమా 4 రోజులు ముందు రిలీజ్ అవ్వడం, వెనక రిలీజ్ అవ్వడం మీదే ఆధారపడి ఉంటాయి. తడాకా సినిమా, రేసుగుర్రం సినిమా, అది తమిళ వర్షన్ ఇంకోటి అవని. తమిళ వర్షన్ రిలీజ్ అయిన టైంకి ఇది కూడా చెప్పారు మాకు. మా కథ మనం హీరోకి చెప్పి ఓకే చేసిన తర్వాత అదే తమిళ్లో సినిమా ఒకటి వచ్చింది, అందులో కూడా ఏంటది పోలీసు బ్రదరు అని అంటే చూసాను సార్. సినిమా పోలిక లేదు, యూనిఫామ్ ఆ కామన్ పాయింట్. ఒక పిరికి అన్న, ఆ అన్న పోలీసు డ్రెస్ వేసుకున్నాడు అందులో. తమ్ముడు అన్న పేరు మీద చేసేసి అన్న క్రెడిట్ ఇస్తుంటాడు. ఇది తడాక, ఇదే కదండి కదా. నా రేసుగుర్రం కథలో అన్న పిరిగోడు కాదు, అసలు అన్నదమ్ములు ఇద్దరికి పడదు సార్. ఇది రేసుగుర్రం. చిన్నప్పటి నుంచి రామలక్ష్మణులా ఉండాలనుకుని అమ్మ కోరుకుంటే ఇది అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యారని. అంతకుమించి ఏం ఇన్స్పిరేషన్ సార్, పోల్చుకుంటే చాలా బోర్డు తగులుతాయి మనకి. ఏమవుతుందంటే అసలు రేసుగుర్రం కథ కొత్త కథ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద నాకు కూడా హక్కు లేదు, ఇది నేను చాలా కొత్తగా ఆలోచించానని చెప్పడానికి. ద బేసిక్ పాయింట్ ఆఫ్ రేసుగుర్రం ఏదైతే ఉందో చాలా మామూలు సినిమా, మనం కొన్ని వందల సార్లు చూసిన కథది. ఓ తల్లి 2 పిల్లల్ని కంటే ఆ 2 కలిసి ఉండాలని కోరుకుంటుంది, వాళ్ళిద్దరికి పొసగట్లేదు. వీళ్ళిద్దరు కలిసి ఉంటారా? ఇది మనం ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్నో 100 సినిమాలు చూసాం. ఆ ప్రిమైజ్ పెట్టుకుని కొత్త ట్రీట్మెంట్ ఉన్న సినిమా మాత్రమే రేసుగుర్రం. అది కొత్త కథ కాదు. ఐడియాతో కూడా నేను కంపేర్ చేసుకుని ఇంకో సినిమాతో పోల్చుకోలేము. అది బేసిక్గా ఆల్రెడీ ప్రూవన్ పాయింట్. జెన్యున్గా చెప్పాలంటే ఆ సినిమా ఆలోచించినప్పుడు బన్నీ హీరోగా సినిమా చేయాలి ఆఫ్టర్ ఊసవెల్లి అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలనగానే అసలు బన్నీ ఇట్లా రకరకాల లవ్ స్టోరీస్ ఇవి చేసుకుంటూ వచ్చాడు కదా, అసలు అన్నీ ఉండేలాగా ఒక గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేద్దాం అనుకున్నాను. ఒక కుటుంబం, ఒక ప్రేమ, అందులో ఒక డ్రామా, యాక్షన్, ఇవన్నీ చాలా సమపాళలో కుదిరింది. నాకు చాలా ఇష్టమైన సినిమా గ్యాంగ్ లీడర్. ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. వాళ్ళందరూ ఆలోచనలు కూడా అట్లాంటి సినిమా చేయాలని ఉంది. గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేయాలి అని మనసుకు అనుకుంటే ఫస్ట్ మన మైండ్కి ఏమొస్తుంది సార్ ఆలోచన? ఒక కుటుంబం డిజైన్ చేస్తాం. అందులో మేజర్గా మనకు కనిపించే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే గ్యాంగ్ లీడర్లో అన్నదమ్ముల. ఒక అన్న చచ్చిపోతాడు, ఇంకో అన్నకి తమ్ముడికి మధ్య క్లాష్ క్రియేట్ అవుతుంది, వేరే కారణాలు. డ్రామా ఫ్యామిలీలో ఉంటుంది. సింపుల్ అనుకోగానే నేను ఇద్దరు అన్నదమ్ముల కథ రాద్దాం అనుకుని అలా ఒక సినిమా చేయాలనుకున్న ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. గ్యాంగ్ లీడర్కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చేశారంటే నేను చెప్పలేను ఆన్సర్. గ్యాంగ్ లీడర్ కథ అంటే అవునని ఎవరనంటే నేను సరే మీకు ఇష్టం తెలియదు అంటే. అసలు కథలకు ఎక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారు మామూలుగా తెలియదు సార్. అది ఏమవుతుందంటే ఒక దానికేం రూల్స్ ఏమి ఉండవు, ఏదో ఆలోచన ఎక్కడో మన జీవిత అనుభవం నుంచి వచ్చింది కావచ్చు. నిజంగా కూడా చెప్పాలంటే మనం చదివిన పుస్తకాల్లోనూ ఎప్పుడో చూసిన ఏదో సినిమాలోంచో ఒక ఆలోచన, ఒక ఎక్స్ప్రెషన్, ఒక భావం మిమ్మల్ని తట్టలేవచ్చు. ఈ భావం కథ అవుతుందనే ఫీలింగ్ ఉండొచ్చు. అందులో అది ఒక భావ రూపంలో ఉండిపోయి అదొక దాన్ని ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఉండుండొచ్చు. చూసిన ఏదో సినిమాలో, చదివిన ఏదో పుస్తకంలో, ఎదుటోడ ఎక్స్పీరియన్స్లో ఏదైనా అవ్వచ్చు. ఇది కథ అవుతుందనే ఫీలింగ్ క్రియేట్ అయ్యి ఆ క్షణం ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే చాలా, అది ఎప్పుడో ఎక్కడైనా రావచ్చు ఆలోచన. దానికి ఏం పర్టికులర్ రీజన్ లేదు. ఇప్పుడు మొన్న కంచెలాంటి సినిమా వచ్చింది,
నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఆ సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిన్న సినిమాల్లో తను బేసిక్గానే మంచి సినిమాలు తీసిరాను అంతకు ముందు, బట్ ఈ సినిమా నాకు ఇంకా నచ్చింది. ముందు సినిమాల్లోనే నాకు చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి ఆయన పట్ల, కానీ ఈ సినిమాకి వచ్చేప్పటికి నేను కంప్లీట్గా నేను ఎంజాయ్ చేశాను.